గుంటూరులో పీవీకే నాయుడు మార్కెట్ సమస్యల గురించి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా తెలుసుకున్నారు. మార్కెట్ సెంటర్ నుంచి పీవీకే మార్కెట్కు కాలినడకన వెళ్లిన పెమ్మసాని అక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించారు. మార్కెట్లోని కూరగాయలు, ఇతర వ్యాపారులతో మాట్లాడి వారికున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ అభివృద్ధి తదితర అంశాలపై అక్కడున్న వర్తక వ్యాపార సంఘాల ప్రతినిధులతో చర్చించారు. తరువాత జరిగిన జీఎంసీ కౌన్సిల్ హాల్ సమావేశంలో సంబంధిత మార్కెట్ వర్తక వ్యాపారుల ప్రతినిధులతో పెమ్మసాని ఆయా సమస్యల గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రెండు ఫ్లోర్లో సాధ్యమైనంత వరకు రెండు ఫ్లోర్లో చేయడం అనేది కరెక్ట్ సాధ్యమైనంత ఎవరు ఏ ఫ్లోర్లో ఉండాలనే దాని మీద మీకు ఈ మార్కెట్ పెట్టేటప్పుడు మాకు బయట ఎక్కడ స్థలం ఇచ్చేది అయ్యా అయిపోయిందమ్మా. 2 సంవత్సరాలు మీకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు కొద్దిగా మా ఓటు అంత సుముఖంగా లేరు. మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, అంటే చెప్పుకోరా ఇది మీ అందరూ కాన్స్టిట్యున్సీలో అయితే ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వేరే కాన్స్టిట్యున్సీ వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ కాన్స్టిట్యున్సీలో వెస్ట్లో మనకి చెప్తే అక్కడ అందరికీ అలవాటు అయిపోయింది, రాలేరు అని అన్నారు. ఆయన 2 చూసి చెప్పామన్నారు. గురు వెనకొచ్చా ఫోటోస్ అయిపోయింది కదా, వెనకొచ్చా సిద్ధు వెనకొచ్చు మమ్మల్ని తీయాలి ఇద్దరు అయితే ఆటోమేటిక్గా బస్సు ముందుకు రావాలి. అవదు ఇక్కడ అవదు, కార్పొరేషన్లో తీసుకో. ఆలోచించి చెప్తాను. ట్రాఫిక్ ఆపారు, నేను మళ్ళీ మాట్లాడుతూ వస్తాను. పీవీకే నాయుడు మార్కెట్ అంటే పసుపులేటి వెంకట కృష్ణమ నాయుడు గారి మార్కెట్ ఇది. వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి ఈ స్థలాన్ని దానం చేశారు. దాదాపు 70 సంవత్సరాలు దాటినట్టుంది. ఇది 370 అప్రాక్సిమేట్గా షాప్స్ ఉన్నాయి. 5 నుంచి 10,000 అంటే కరెక్ట్గా నంబర్ తెలియదు కానీ 5 నుంచి 10,000 కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. అంటే మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో అంతా ఇదంతా ఎంత పాడైపోయింది ఎక్కడికక్కడ. దీన్ని గత 20 సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి, బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు. ఇప్పుడు మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. మాధవి గారు కూడా వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి, కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ని కరెక్ట్గా చేయలేదనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి ఎక్కువ మంది మార్కెట్ అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కువ బిజినెస్ అయిపోతుంది,
వాళ్ళకి ఇచ్చే షాపులు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 400 షాపులు ఒక ఫ్లోర్లో చేయలేం కాబట్టి 2 ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టంలో తీయమని చెప్తా ఉన్నారు. ఇంకోటి వీళ్ళు ఇవన్నీ పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం, దానికి ర్యాంప్ కానీ పైకి ఎత్తుకెళ్ళే విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతా ఉన్నారు. మూడోది కూరగాయలు ఉట్టిగానే పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు. నాలుగోది ఇప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్గా రెంట్ తక్కువ కడతారు, 30-40 రూపాయలే కడతారు. మేమైనా ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఉండాలంటే అది కాస్ట్ పెరిగిపోతుంది. సో మేము చేయబోయే పని కూడా వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా, ఎందుకంటే వీళ్ళకి 10, 20, 30 వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఆ కాస్ట్ కన్స్ట్రెయింట్స్ను కూడా బ్యాలెన్స్ చేసుకొని కొంచెం మోడర్న్ టాయిలెట్స్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకొని అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా చేయాలనేది మాధవి గారు అడుగుతూ ఉన్నారు. ఒక నెల నుంచి మనం వాళ్ళ బాధలు వినాలని, అందుకని ఈరోజు ఇద్దరం కలిసి వచ్చాం. అందుకని మాధవి గారికి అదేవిధంగా ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. డెఫినెట్గా దీన్ని సిస్టమేటిక్గా కమిషనర్ గారు మేము అందరం కలిపి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరం కలిపి తప్పకుండా పేరు మారిస్తే మాత్రం ఆ పేరు మార్చి ఆలోచన చేస్తే మాత్రం ఉద్యమం చేస్తామని వైసీపీ ఏమంటారు? పేరు ఎందుకు మారుస్తాం? అసలు ఎవరు చెప్పారు పేరు మారుస్తారని? నేను ఫస్ట్ చెప్పింది ఏంటమ్మా, పసుపులేటి వెంకట కృష్ణనాయుడు గారు. ఆయన ఆ రోజున మంచి హృదయంతో ఈరోజు ఇదంతా ఇది 2 ఎకరాలు దాదాపు 100 కోట్లు ఉండేది, ఆ రోజు దానం చేస్తారు. ఎందుకు మారుస్తారు పేర్లు? అలాంటి పిచ్చి రాజకీయాలు ఉన్నవాళ్ళకి మంచి చేయాలనుకునే వాళ్ళమే కానీ పిచ్చి రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళతో పాటు బయట ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు కూడా 1000 మంది వరకు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అంటే ఇందులో ఈ మార్కెట్లో ఒరిజినల్గా షాప్స్ ఎవరికైతే అయినాయో వాళ్ళకే ఇది ఫస్ట్ చెందుతుంది. వాళ్ళు ఏదన్నా ఉంటే వేరే జోన్స్కి షిఫ్ట్ చేయడం చేస్తాం.